గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రజెంట్ నేనైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర అయితే ఉన్నాను. సో మృగశిర కార్తీక అవడంతో ప్రతి ఏటా మృగశిర కార్తీకి ఈ చేప మందు పంపిణీ ఏదైతే ఉందో అది దేశ నలుమూలల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ చేప మందు తీసుకుంటే వీళ్ళకి ఆస్తమా, శ్వాసకు సంబంధించిన ఏవైనా సరే తగ్గిపోతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకము. సో లక్షకి పైగా వస్తూ ఉంటారు. ఒకసారి మీరు చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారో. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వీళ్ళు క్లియర్ గా పోలీసు వాళ్ళు బృందం కావచ్చు మొత్తం చేయడం జరుగుతుంది. ఇది బిత్తిన ఫ్యామిలీ వాళ్ళు గత 100 సంవత్సరాలకు పైగా ఈ చేప మందుని అయితే ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతుంది. అప్పట్లో ఎవరైతే ఈయన స్టార్ట్ చేశారో ఆయనకి ఒక స్వామీజీ ఇచ్చాడు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. స్వామీజీ ఈ ఫార్ములాని ఏదైతే స్వామీజీకి ఇచ్చాడు, సో ఇచ్చిన తర్వాత ఆయన దీన్ని చేసుకోవడం జరుగుతుంది. ఆయన ఫస్ట్ నుంచి అప్పటికి అంటే స్టార్టింగ్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఫ్రీగా ఈ మందుని పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా జనాలు పెరుగుతూ ఈ మౌత్ టాక్ ద్వారా ఇంత మంది జనాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది క్లియర్ గా తెలుస్తుంది కదా. సైంటిఫిక్ గా దీనికి ఎలాంటి రీజన్స్ అంటే సైంటిఫిక్ గా దీన్ని కొట్టిపడేసినా గానీ ఇక్కడ మాత్రము వీళ్ళు భక్తులు అయితే క్లియర్ గా నమ్ముతున్నారు. ఎక్కడో బీహార్ నుంచి, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి రావడం జరుగుతుంది. సో వీళ్ళైతే శ్వాసకు సంబంధించిన ఏదైనా సరే ఇక్కడ తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. రాత్రి 9 గంటల నుంచి మందు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మృగశిర కార్తీక అవడంతో. సో 9 గంటల నుంచి చేస్తే ఇక్కడ చూడొచ్చు జనాలు ఇప్పటికే మార్నింగే ఇంతమంది జనాలు, నిన్నటి నుంచి విపరీతంగా జనాలు అయితే ఉన్నారు. ఒకసారి చూడొచ్చు కొన్ని వేల మందికి పైగా వచ్చారు. ఈ పార్కింగ్ స్లాట్ దీన్ని పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు బృందం మానిటైజ్ చేస్తూ ఎలాంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళైతే ఇక్కడ అందరినీ క్లియర్ గా చూసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అసలు ఎండాకాలం కావడంతో వాటర్ కూడా కావాలి కదా. సో వాటర్ ఇదంతా ఫెసిలిటీస్ అయితే క్లియర్ గా చేయడం జరుగుతుంది. సో ఎంతమందికి నిజంగా ఉపాధి కూడా ఇక్కడ దీనికి సంబంధించి లక్షల్లో వేలల్లో వస్తుంటారు. సో ఇక్కడ వీళ్ళకి బిజినెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. కానీ చేప మంది ఏదైతే ఉందో అది నిజంగా చాలా ఫేమస్. అంటే ఇక్కడ దానికి సంబంధించి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఇంత అభిమానం అంటే చాలా దేశ నలుమూల నుంచి భాష రాదు ఏంది, ఇది ఒక మౌత్ టాక్ ద్వారానే ఈ విధంగా ఈ కుటుంబం ప్రతి ఏటా ఈ విధంగా ఫ్రీగా ఇది చేస్తుందంటే చాలా గొప్ప విషయమే చెప్పుకోవాలి. ఒకసారి మీరు చూడొచ్చు లోపల ఏర్పాట్లు కూడా ఉన్నాయి. నైట్ కాబట్టి దానికి సంబంధించి ఎలక్ట్రీషియన్ వాళ్ళు దానికి క్లియర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. సో వాటర్ కి సంబంధించిన ఏదైనా ప్రతి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది. దీన్ని తీసుకున్న వాళ్ళు అంటే ఒక 3 సంవత్సరాలు దీన్ని వరుసగా తీసుకుంటే ఎలాంటి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులైనా సరే పోతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారనే విషయాలు కూడా. సో ఇక్కడ నలుమూలల నుంచి చేప ప్రసాదం కోసం రావడం జరుగుతుంది. వీళ్ళైతే బీహార్ నుంచి వచ్చారంట. సో ఒకసారి అడిగి తెలుసుకుందాము ఏంటి అంత దూరం నుంచి ఎందుకు వచ్చారంటే. హాయ్ భయ్యా. हेलो, हम बिहार से आए हैं, समस्तीपुर जिला से आए हैं। और ये बिथानी फैमिली के बारे में बहुत दिन से सुने हुए थे और हम लोग को भी थोड़ा रेस्पिरेटरी संबंधित थोड़ा समस्या है, जो हम लोग साइनस पेशेंट है। How many members are Bihar se? I have already 4 members coming in Hyderabad. तो every year आता है? No, first time आता है. फर्स्ट टाइम यहाँ के बारे में सुने हुए थे, इसलिए फर्स्ट टाइम यहाँ आए। ये हमारे आलम भाई हैं, ये 2 साल खा के गए हैं। हाँ 2 साल मैं खाया हूँ, बहुत फायदेमंद है, सही शूटिंग। ये बिल्कुल बहुत अच्छा है, हाँ कोई दिक्कत नहीं है। हाँ ये बेनिफिट्स इनका हुआ तभी हम लोग आए हैं। हम लोग का फर्स्ट टाइम है और हम लोग जो है एलर्जी पेशेंट है, जो कि ठंडा पानी या फ्रिज में एसी वगैरह में रहने से जो हम लोग को सर्दी हो जाता है, जिसको साइनस बोलते हैं इंग्लिश में। तो वो एलर्जी पेशेंट है, इसलिए यहाँ आए हैं, देखते हैं फर्स्ट टाइम खा के। कितना दूर है, कितना किलोमीटर? हम लोग 2200 किलोमीटर से आए हैं, बिहार स्टेट इन समस्तीपुर डिस्ट्रिक्ट, और हम लोग का गाँव खोजरी चौक पड़ता है। నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆంధ్ర నుంచి వచ్చామండి. ఎక్కడ? అన్నవరం అండి. మనవరం నుంచి వస్తున్నారు. అన్నవరం నుంచి వచ్చామండి. ఇక్కడ చాలా మంది వచ్చారండి, తగ్గిందండి ఆస్తమా, అందుకని చెప్పారని వచ్చామండి. తగ్గుతుందని నమ్మకం, చాలా మంది చెప్పారండి తగ్గిందని. మీ వాళ్ళు ఎవరన్నా వచ్చారా? మా వాళ్ళు ఇంతకు ముందు వచ్చారండి. ఇవిడే ఆంధ్ర నుంచి తణుకండి. చేసుకున్నారు, మా అన్నయ్యకి తగ్గింది, అందుకని నన్ను తీసుకుని వచ్చారు. మా అన్నయ్య తగ్గింది. మా అన్నయ్యకి తగ్గింది.
అవునండి. అంత దూరం నుంచి అంటే మీరు ఎప్పుడు వచ్చారు? నర్సపూర్ ఎక్స్ప్రెస్ కి వచ్చాము, పొద్దున్న దిగాము, చర్లపల్లి దిగి ఇలా సికింద్రాబాద్ నుంచి బస్కి వచ్చాము. మరి ఎలా అనిపిస్తుంది ఇక్కడ జనాలందరినీ చూస్తుంటే? ఉమ్, బాగా అనిపిస్తుంది. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు, ఇంకా ఉండి కొద్ది ఇంకా లేకుండా ఎలా వస్తారండి మరి? తగ్గకపోతే ఇంతమంది ఎందుకు వస్తారండి? ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నారంటే అండి, చాలా మంది తగ్గిందని చెప్పారండి. దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఇది ఉందంట అండి. అందుకనండి ఎప్పుడు వద్దామని అవలేదండి. ఈ సంవత్సరం ఎన్నో మందులు వేసుకున్నా తగ్గలేదండి. మరి డైలీ మందులు వేసుకున్నా ఇది చూద్దామని దేవుడి దైవాలు తగ్గుతుందని వచ్చామండి. ఎక్స్రే స్కానింగ్ అన్ని తీసుకుని మందులు మెడిసిన్ వాడుతున్నాను. అది నెబులైజేషన్ కూడా పెట్టుకుంటున్నా నేను. అన్ని స్కానింగ్ అన్ని అయినాయి, డైలీ మందులు వాడుతున్నా. ఇది కూడా వాడి చూద్దాము, మా అన్నయ్యకి తగ్గింది కదా అందుకని వచ్చాను. అన్నయ్య తీసుకొచ్చాడు. అన్నీ తీసుకుంటారా? అన్నయ్య 20 years అయింది వేయించుకుని. అన్నయ్యకి మళ్ళీ ఆయుసు రావట్లేదు. ఆయన వెల్లింగ్ చేస్తారు. అంటే తగ్గుతుంది కదా, ఇప్పుడు అన్ని వాడుతున్నారు, ఇది కూడా వాడి చూద్దాము అని. అంతే, అంతేనండి. కానీ వీళ్ళు చూస్తుంటే భయం అవుతుంది, ఇంతమంది ఉన్నారు. మరి భయం అని అంటే మరి మందు గురించి రావాలి కదా, అంత దూరం నుంచి వచ్చాం కదా, అదే మరి భయపడకూడదు. నిలబడతారు, తప్పదుగా. తప్పదండి, భయపడకూడదు. నిన్న వచ్చేవాడి జన్మంకి, పాపాల నుండి అక్కడికి వెళ్ళి మార్నింగ్ లేసి ఇక్కడికి వచ్చేవాడి. మళ్ళీ అక్కడ నుంచి చాలా దూరం, అక్కడ ప్రగతి నగర్ నుంచి వచ్చాం. మళ్ళీ ఉదయం లేసి ఆంధ్ర నుంచి వచ్చేవాడి. అలాగే. సో చూస్తున్నారు కదా, అంటే ఎక్కడెక్కడ నుంచో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ముంబై, అసలు పూణే, ఇక్కడ చాలా మంది లిటరలీ నమ్మరు. నార్త్ సైడ్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. మన తెలుగు వాళ్ళకంటే నార్త్ సైడ్ నుంచి ఎక్కువ ఉన్నారు. ఎవరిని కదిలిచ్చినా వాళ్ళే అనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. ఎంతమంది జనాలు వచ్చినా గానీ వాళ్ళకి, ఎంతమంది జనాలు వచ్చినా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రతిదీ ఏర్పాట్లన్నీ చాలా మంచిగా చేయడం జరుగుతుంది. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి అయితే ఈ చేప ప్రసాదం ఏదైతే ఉందో అది పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకం క్లియర్ గా మీరు కూడా విన్నారు. దాదాపు ఆస్తమాకు సంబంధించిన, శ్వాసకు సంబంధించిన ఎలాంటివైనా సరే ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళ నమ్మకం కూడా అదే ఉంది. సో మరి ఇక్కడ ఎంత అంటే లైన్లు ఎంత మంది ఉన్నా, ఎంత వేల మంది వచ్చారు లిటరలీ. నైట్ అక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, ఎప్పటి నుంచో వచ్చి అక్కడ వాళ్ళు నైట్ ఇక్కడే పడుకోవడం, ఇక్కడే కూర్చోవడము, వాళ్ళకి తగిన శిబిరాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత మందికి కూడా ఫ్రీ ఫుడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వీళ్ళు బతిని ఫ్యామిలీ వాళ్ళు ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రసాదాలు కానీ, చిన్న చిన్న ఫ్రూట్స్ కానీ, స్నాక్స్ కానీ ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంత మంది కంటే నార్మల్ విషయం కాదు. లిటరల్లీ గవర్నమెంట్ కూడా క్లియర్ గా సపోర్ట్ చేస్తుంది. ఈ చేప మందు కోసం వీళ్ళ నమ్మకం అది అంతే. నార్త్ సైడ్ నుంచి వచ్చారు. భయ్యా హాయ్, किधर से आया? जयपुर राजस्थान से। जयपुर राजस्थान से। हाँ, तो कौन बोला इधर फिश? वो पहले हमारे कोई रिलेटिव लेके गए थे, उन्होंने बताया था। कोई रिलेटिव लेके गए थे यहाँ से पहले। रिलेटिव आ गए। हाँ ओके, हाँ बेनिफिट्स है? हाँ बेनिफिट्स है? हाँ, बिल्कुल बेनिफिट है। हाँ, फर्स्ट टाइम आता है? यहाँ पे थर्ड टाइम। थर्ड टाइम? हाँ, अच्छा है? बिल्कुल अच्छा है, बहुत अच्छा है, बहुत अच्छा। फैमिली लेके आए। हाँ, सब कुछ 25 लोग हैं। ओके, कितना दूर है तुम्हारा गाँव इधर से? यहाँ से 38 हाउस लगते हैं। 38 hours? हाँ, చూశారు కదా, 1800 किलोमीटर है यहाँ से, जयपुर राजस्थान। అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. राजस्थान जयपुर फिश वन टाइम फर्स्ट टाइम First time फर्स्ट With टाइम me। Third time. हाँ, थर्ड टाइम। लेके तुम्हारा हाँ 23 मेंबर्स 23 members आ गए. एक साथ। చూశారు కదా, 23 మంది. ఇన్ని 38 hours అంట జర్నీ. వీళ్ళ నమ్మకం చూసుకోవాలి. భయ్యా థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇక్కడ నమ్మకం, భక్తుల నమ్మకం అయితే ఇది. మరి చూడాలి, ఇంతమంది ఉన్నారు. ఈ రోజు నైట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రేపు కూడా 24 గంటల వరకు ఇది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అని డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన హాయ్ హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు, అంటే ఏంటి చేప మందుకి ఎందుకు ఇంత మంది, ఇన్ని వేల మంది? ఏంటంటే ఒక నమ్మకం ప్రజలకు గత 30-40 సంవత్సరాల నుంచి ఇది ఒక నమ్మకం మీద వీళ్ళు చేప ప్రసాదం తీసుకుంటే వాళ్ళకు ఆయాసం, ఉబ్బసం లాంటి రోగాలు రాకుండా ఫ్యూచర్గా హెల్దీగా ఉండడానికి ఒక నమ్మకంతో తీసుకుంటారు. సో ఆయాసం అంటే మెడిసిన్ తీసుకోవాలి సైంటిఫిక్ గా, దీనికి సంబంధించి ఏం లేదు అని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పేసి, అయినా గానీ ఇంతమంది చదువుకున్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు కదా అలా. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుతుంది కాబట్టి కదా, అందరికి మంచి జరుగుతుందని కాబట్టి వస్తున్నారు.
అది ఎవరైనా ఇప్పుడు మనము ఏదైనా మంచి జరుగుతుంది కదా మళ్ళీ ఫర్దర్ గా పబ్లిక్ చెప్పడము, ఒకరిని ఒకరికి ఇన్స్పైర్ చేయడము, రావడము. అతను ఈ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడంటే వాళ్ళ ఫ్యామిలీకి నిజంగా దేవుడు ఇచ్చినటువంటి వరము. సో అది ఇది ఎటువంటి చెడు జరగకుండా మంచి జరుగుతుంది కాబట్టి ఇలాగే కొనసాగితే బాగుంటుంది. సైడ్ ఎఫెక్ట్ కూడా అది ఎటువంటివి లేవు కాబట్టి సో ఆ దేవుడు ఇచ్చిన వరము ఇది ప్రజలకు ఉచితంగా ఇవ్వడం అనేది ఆ బతిని ఫ్యామిలీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్ని వేల మంది అంటే రాష్ట్రంలో కాదు దేశంలోనే నలుమూలల నుంచి రావడం జరుగుతుంది కదా. అది అనేది స్ప్రెడ్ అవుతుంది న్యూస్. అంటే ఒకరి నుంచి ఒకరు ఇంకొకరు ఎలా స్ప్రెడ్ అవ్వడము, ఒకరు తీసుకున్న తర్వాత ఇంకొకరు తీసుకోవడం, అలా అందరికి అంటే వాళ్ళకి తీసుకున్న వారికి మంచి జరుగుతుంది కాబట్టి అలా ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి వాళ్ళందరూ వాళ్ళకి ఇట్లా మంచి జరగాలని వస్తున్నారు. ఇది ఒక నిజం చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ పబ్లిక్ కి సేవ చేయడం అనేది ఇది నిజంగా ఒక గర్వనీయమైనటువంటి అన్ని అకామిడేషన్ ఇవ్వడము రియల్లీ ఇట్స్ ఇన్స్పైరింగ్. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు దిస్ బతిని ఫ్యామిలీ. నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి లైక్ మా గౌడ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి. బతిని ఫ్యామిలీ అనేది మా గౌడ సంబంధించిన వ్యక్తి. వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళ ఫోర్ ఫాదర్ ని స్టార్ట్ అయింది. 5 తరాల నుంచి అది జరుగుతుంది. ఆ గౌడ బిడ్డలందరికీ నిజం చెప్పాలంటే ఒక గౌడ వంశం నుంచి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇలా అందరికీ ఉచిత సేవ చేయడం అనేది ఒక గౌడ జాతి నుంచి జరుగుతుంది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దిస్. నమస్కారం అన్న ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నర్సంపేట. వరంగల్ దగ్గర నర్సంపేట. ఏంటి అంత దూరం నుంచి చేప మంది కోసం? అస్తమా ఉన్నది, అందరు బాగుంటుంది. ఫస్ట్ టైమా ఇంతకు ముందు నుంచి ఎప్పుడైనా వచ్చారు? ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే ఫస్ట్ టైం. ఎవరు చెప్పారు మీకు ఆస్తమా ఉంటే తగ్గుతుంది, ఆస్తమా తగ్గుతుంది? అందరు చెప్తారు అంటే యూట్యూబ్ లో ఉన్నది తెలిసింది కాబట్టి వచ్చినాం. యూట్యూబ్ లో చూసి వచ్చారా? ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చినాం. నిన్న వచ్చారు. ఈ రోజు నైట్ మంది అయితే నిన్న వచ్చారు. తగ్గుతుందని అంటే విన్నారా? తగ్గడం ఇంకా మింగలే కదా, ఇంకా మింగలే కదా, చెప్పిన వాళ్ళు అంటుంటారు కదా. తగ్గుతాడ అందుకోసమే వచ్చినాం. ఎంతమంది వచ్చారు? మేము వచ్చాము 10 మంది దాకా వచ్చినాం. 10 మంది ఊరంతా ముఠా కట్టుకుని వచ్చేసారు. ఊరుగా అదే పక్క ఊరు 10 మంది ముఠా కట్టుకుని వచ్చేసారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? గజ్వేల్ నుంచి వచ్చినాం. గజ్వేల్ నుంచి వచ్చారు. ఎంత దూరం? చేప మందుకు వచ్చినాం. ఎంత దూరం? ఎంత దూరం ఇక్కడ నుంచి? మస్తు దూరం ఉంటది, దూరం బాగుంటది. 2 బస్సులు. రెండు బస్సులు ఎక్కువ ఊరు నుంచి కట్టుకుని. ఎంతమంది వచ్చారు? వీళ్ళందరం 10 మంది వచ్చినాం. చేప మందుకు తగ్గుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి తగ్గిందా? కొంచెం నిజంగానే తగ్గింది. దేనికి ఏమేం తగ్గింది? అంటే దమ్ము గాని ఏదైనా దమ్ము ఉన్నా ఏదైనా హెల్త్ మంచిగా లేకపోతే మాకు తగ్గిపోయింది జర, అందుకనే మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వస్తున్నారు. మీరమ్మా? అందరం అట్లే. అందరూ అంతేనా? మీరు అందరూ ఓకే. సో ప్రతి ఏటా వచ్చి తీసుకొని పోతుంటారు. మీరు అందరం మీరు కూడా అంతేనా? తగ్గిందా మీకు మరి? ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం ఊరోళ్ళు వచ్చారని నువ్వు కూడా వచ్చావు? అమ్మనే. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము అడ్డగుట్ట, సికింద్రాబాద్. ఏంటి అంటే చేప మందు గురించి ఎక్కడి నుంచో దేశ నలుమూలల నుంచి వస్తున్నారు కదా. చేప మందు వేసుకుంటే ఆయాసం తగ్గుతుంది. ఆయాసం తగ్గుతుంది, దమ్ము తగ్గు తక్కువ అవుతుంది. అది మేము ప్రతి సంవత్సరం వస్తాము, వచ్చి తీసుకుంటాం. ఫ్యామిలీ కలిసి అంటే గవర్నమెంట్ అంటే సైంటిఫిక్ గా చూసుకుంటే అలాంటిది ఏం లేదు అని చెప్పేశారు. అంటే నమ్మకం మా నమ్మకం మాకు మాకు తగ్గింది వాస్తవానికి తగ్గింది. శ్వాసకోశకు సంబంధించింది ఏదైనా తగ్గుతుంది. ఆయనకు తగ్గింది కదా అని మళ్ళీ నేను వచ్చిన 2 సంవత్సరాల నుంచి దమ్ము వస్తుంది నాకు. మళ్ళా ఈ చేప మంది వేసుకుంటే తగ్గుతుందని నేను వచ్చిన. మొదటిసారి మా ఆయనకు అప్పటి నుండి ఇప్పటి వరకు లేదు. ఇక నాకుంది కదా అని ఇక ఇద్దరం మళ్ళా దంపా అని వచ్చింది. అంటే టీవీలో చూసి వచ్చింది. టీవీలో మంచిగా చూస్తున్నారు.
టీవీలో ఫోన్లలో చూసి వచ్చినాము. అంటే కనుక్కున్నారు ఎవరినన్నా పక్కన వాళ్ళని కానీ తగ్గుతుందా అసలు ఏంటి చేప మందు నిజమేనా? నేనే అది రావాలని వచ్చిన వేసుకొని. సెకండ్ టైం ఇది. సెకండ్ టైం మొదటిసారి వచ్చినప్పుడు వేసుకున్నారు కదా. వేసుకుని బాగానే అనిపించింది. బాగానే అనిపించిందనే వచ్చినాము. అంటే కొంతమంది నమ్మరు కదా చేప మందు ఏముంది తగ్గుతుంది ఏమో మాకైతే బాగానే అనిపించింది.